తర్వాత ఇందాక మీరన్నారు 6,30,000 కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చినాయి. ఈ 7 నెలల హయాంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి పెద్దపీట వేస్తారని. ఇక్కడ చూస్తే అండి వచ్చిన పెట్టుబడుల్లో ఎక్కువ శాతం రాయలసీమకి, ఉత్తరాంధ్రకి వచ్చినాయి. సెంట్రల్ ఆంధ్రాకి పెద్దగా రాలేదనే కంటే అసలు రాలేదనొచ్చు. యాక్చువల్ రాజధాని ప్రాజెక్ట్ మినహాయిస్తే రాజధానికి కూడా కొత్తగా సంస్థలు ఏమి అనౌన్స్ చేయాల. సో ఇప్పుడు ఇది ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎస్పెషల్లీ మీరు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి దీనికి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉండొచ్చాము. ఇది చాలా అంటే డిస్కసబుల్ ఇష్యూ. మీకు ఇక్కడ చాలా సున్నితమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. అయినా కూడా నేను చెప్తాను మీకు. ఎప్పుడైతే ఈ ప్రాంతంలో రాజధానిని ప్రారంభించాలి, రాజధానికి శంకుస్థాపన జరిగిందో ఈ రాష్ట్రంలో ఒక అలజడిని సృష్టించడానికి ప్రయత్నించింది వైసీపీ నాయకత్వం. గతంలో కూడా ఈయన హైదరాబాద్ మీద కాన్సన్ట్రేషన్ చేసి మిగతా ప్రాంతాలన్నిటి కూడా నెగ్లెక్ట్ చేశాడనే వాదన తీసుకురావడానికి ప్రయత్నించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి మా యొక్క ధ్యేయం అని చెప్పి చెప్పుకున్నారు. ఉత్తర కోస్తా అనగానే వెనకబడ్డ ప్రాంతంగా మనం ఎప్పటి నుంచో పరిగణలో ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కానీ లేకపోతే సామాజిక పరంగా కానీ సమాజ పరంగా కానీ వెనకబడ్డ ప్రాంతంగా భావిస్తాం. రాయలసీమ కూడా ఎక్కువ డ్రాట్ను ఫేస్ చేస్తూ ఒకనాటి రత్నాల సీమ రాయలసీమ ఇవాళ వేరే రకంగా ఉంది అనే భావన. ఈ రెండింటికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈనాటి ముఖ్యమంత్రి గారిదని చెప్పి నేను భావిస్తున్నాను. రెండోది, ఈ బికాజ్ ఆఫ్ ఇరిగేషన్, బికాజ్ ఆఫ్ సో మెనీ రిసోర్సెస్, ఇది డెవలప్డ్ అయిన ప్లేస్గా సమాజంలో ఒక భావం ఉంది ఈ ప్రాంతంలో. ఇంకొక కోణంలో చూస్తే ఈ ప్రాంతంలో మిగతా ప్రాంతాల కంటే ఎక్కువ మంది విద్యార్థికులు అవటం వల్ల, ఆ రకంగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి వాళ్ళు స్థిరపడటం వల్ల ఈ ప్రాంతానికి తెలియకుండానే గుంటూరు కృష్ణా జిల్లాలు అనగానే ఈజ్ ఎ రిచ్ ప్లేస్, ఉభయ గోదావరి జిల్లాలు అంటే ఈజ్ ఎ రిచ్ ప్లేస్. ఆ రకమైనటువంటి పర్సెప్షన్ ఇక్కడ రియాలిటీకి వచ్చేటప్పటికి ఏంటి అనేది ఒక పక్కన పెడితే ఆ పర్సెప్షన్ని తొలగించాల్సినటువంటి, ఆ పర్సెప్షన్ని కొద్దిగా భ్రమల నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో కొన్ని రాజకీయ దృక్పథంతో సమాజాన్ని సమ్మిళితంగా అభివృద్ధి చేసే కార్యక్రమాలని, సమన్వయాన్ని ఇక్కడ కీపప్ చేయాల్సినటువంటి అవసరం ఎవరైతే పాలకులుగా ఉన్నారో వారి మీద గురుతర బాధ్యత ఉందనే భావన. ఆ ఉద్దేశంతో ముందు ప్రాధాన్యత ఈ ఎప్పటి నుంచో వెనకబడ్డ ప్రాంతాలకు ముందు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత మనం, ఎందుకంటే ఈ అభివృద్ధి 6,33,568 కోట్ల పెట్టుబడులతో ఆగిపోయేది కాదు. ఇది అభివృద్ధి అనేది దేర్ ఇస్ నో ఫుల్ స్టాప్. అభివృద్ధి అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రోగ్రామ్, కంటిన్యూస్ డెవలప్మెంట్. వాళ్ళు కూడా ఆనందంగా ఉన్న తర్వాత ఇక్కడ కూడా అభివృద్ధి చేసుకోవడానికి, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ రాజధాని వచ్చింది అనుకోండి. రాజధాని అనేది ఏర్పడేటప్పుడు దానికి యాన్సిలరీ ఇష్యూస్ చాలా ఉంటాయి. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంటు, డైరెక్ట్ ఎంప్లాయ్మెంటు, దీంతోపాటు దానికి రిలేటెడ్ థింగ్స్ కోసం చుట్టుపక్కల ల్యాండ్స్ డెవలప్ అవటం, ఆ ల్యాండ్స్ మళ్ళీ కన్వర్షన్ రావటం, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉంటాయి. సో వీటిలన్నింటినీ పరిగణలో దృష్టిలో పెట్టుకొని మిగతా ప్రాంతాలకి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే ఈ ప్రాంతం సహజంగా క్యాపిటల్ ఉంది కాబట్టి, డెవలప్ అయ్యేది కాబట్టి, వాళ్ళగా మనం మోసం చేసేవాళ్ళం కాదు కాబట్టి అక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ అది చేస్తామని చెప్పి ఏమీ చేయకుండా కాకుండా సమ్మిళిత అభివృద్ధి అనేది సాధ్యమయ్యేది మనం ఈ రకమైనటువంటి నిర్ణయంతో వెళ్తే. ప్రజల యొక్క మనోభావాలను కూడా మనం గమనంలో తీసుకొని పాలన చేయాలి. దట్ ఈస్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. దూరదృష్టి, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి పరిణామాలు ఉత్పన్నం అవుతాయి అని చెప్పి, అలాంటి పరిణామాలు ఉత్పన్నం అయ్యేటప్పుడు మనం ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి, సమాజం కోసం, తన కోసం ఇప్పుడు అది ఆలోచన చేయలే ఇప్పుడు కూడా. ఆ రకంగా ఆలోచించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రయత్నించినటువంటి వ్యక్తి. అందుకనే అభివృద్ధి అనేది ఒక చోట కామా అనేది ఉంటుంది తప్పితే ఫుల్ స్టాప్ లేదు. దాన్ని మనం గమనించాలి. ఎవరైనా ప్రజలు దాన్ని వేరే రకంగా చిత్రీకరించడానికి ప్రయత్నించినా లాంగ్ రన్లో ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది.